ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి. ఎలా తట్టుకుంటారు? సినిమా అనేదే లాజిక్ కాదు, మా మ్యాజిక్కే. ఇప్పుడు త్రిశూలంతో సినిమా అనేది లాజిక్ కాదు, మా మ్యాజిక్. వీటి గురించి ఎక్కువ నెంబర్ 2, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది. అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, అర్ధసిముడు అంటారు. ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు, కానీ నేను ఏం చేయలే, ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా. సో ఒక అఘోర 12 సంవత్సరాల పాటు 14 సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నార్మల్ హ్యూమన్లా ఉండడమా. అతను కొట్టే దెబ్బ అయినా సరే, ఇలా తీసే దిష్టి అయినా సరే, వేసే అడుగైనా సరే, చూసే చూపు అయినా సరే, మాట్లాడే మాట అయినా సరే, ఆ పవర్ వేరే జనరేటర్ దీనిలో ఉంటుంది. సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామ్మా. దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు. సినిమా చూడాలి, ఏదో ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా. దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈజ్ లాజిక్ అర్థమవుతుంది. అండ్ సూపర్ పవర్స్ని కూడా నమ్మగలగాలి. అది మన సూపర్ పవర్స్ అనేవి మనయమా, అవన్నీ క్రియేట్ చేసినాయి. ఏది అవెంజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసినాయి. సూపర్ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు. అధర్వణ వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే. దీని దగ్గర తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే. మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా, మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు. కానీ దానికి కూడా మనోధైర్యం ఉండాలి కదా. తప్పదు, మనం బాధపడుతూ కూర్చుంటే పని అవుతామా. మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము. అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉందమ్మా. ఒక వ్యక్తి ఇంత ముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనబడితే విజిలేసేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఏదో చేయనేవాళ్ళు, ఈరోజు దండం పెడుతున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే, చాలా మంచి సినిమా తీసేవా అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట, అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు. మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా, చాలు, ఇది చాలు. మనం ఏదనుకున్నాం అది సాధించాం. ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన ఉద్దేశం. డబ్బు అయితే మాకు వచ్చేసింది, అది కాదు. తీయలేదు, అది కాదు. సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము. భారతదేశం అంటే ఒకే మాట చెప్పానమ్మా, నీళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులని తెలియదా? ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచే పుట్టిందని తెలియదా? ఇవన్నీ మనం మాట్లాడామ్మా. వీటన్నిటికి రీజన్స్ ఎప్పుడో చెప్పేశాం మనం తర్వాత కూడా. అంటే మన భారతీయులు ఎంత పవర్ఫుల్ అన్నాం. ఒక్కళ్ళని కాదు, భారతీయులు ఈ రోజున 150 కోట్ల మంది అని చెప్పాం మనం. అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ. సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది అని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు మనం లాజిక్ చెప్పాము, మ్యాజిక్ చెప్పాము, రెండు చెప్పాము. లేకుండా చెప్పాలా. కొన్ని ఉంటాయి, కొన్ని వదిలేస్తాం, కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా, హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. మన వరల్డ్ ఏంటంటే నెగటివ్ ఎంటర్టైన్మెంట్ని కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే, ఎక్కడన్నా ఐ లవ్ యూ అనగానే పాట పాడతారా రోడ్ల మీద? పాడమనండి. ఒకళ్ళని గుద్దమనండి, ఒకళ్ళకి కదులుతాడేమో చూద్దాం. ఆ సినిమా కొడితే పడతారు, కల్పితం. సో దాన్ని కూడా మీరు లాజిక్లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాట్లాడేది కాదు.